హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇంత పెద్ద అంటే వ్లాగ్ ఏమి ఉండదు, కుకింగ్ ఏమి ఉంటుందన్నమాట. దీంట్లో నైట్ ఇడ్లీ పిండి రుబ్బేసి పెట్టాను. ఎవరికైనా కావాలంటే బ్యాటర్ రెసిపీ తప్పకుండా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను నెక్స్ట్ టైము. ఇది ఆల్రెడీ పప్పు నానబెట్టేసి అన్నీ చేసేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది వీడియో షూట్ చేయలేదని. నేను వచ్చేసి 2 గ్లాసెస్ రవ్వకి 1 గ్లాస్ అయితే మినప్పప్పు తీసుకుంటాను, మినపగుండ్లు. ఇంకొంచెం క్వాలిటీ తక్కువగా ఉంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. క్వాలిటీ కొంచెం మంచి వాడితే కనుక రెండింటికి ఒకటి సరిపోతుంది అనమాట. 2:1 రేషియోలో వేసుకుంటే సరిపోతుంది. ఒక 4-5 అవర్స్ అలా నానబెట్టేసి ఈవినింగ్ టైంలో మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ఎండగానే ఉంటుంది, చల్లగా ఉంటుంది. కొంచెం వింటర్ టైంలోనే తొందరగా నానబెట్టి తొందరగా రుబ్బుకుంటే మనకి బాగా వస్తుంది అనమాట. ఇక్కడ ఏమైందంటే యాక్చువల్గా గృహప్రవేశానికి ముందు మేము పాత కుక్కర్లు మొత్తం అంతా ఊడిపోయినవి, గిన్నె ఉండి మూత లేకుండా, మూత ఉండి గిన్నె లేకుండా ఉన్నవన్నీ తీసేసి వేసి పెద్ద కుక్కర్ తీసుకున్నాను చెప్పాను కదా, ప్రెషర్ కుక్కరు 5 లీటర్స్ది. దాంతోపాటు ఇడ్లీ కుక్కర్కి కూడా హోల్ పడిపోయి వాటర్ కొంచెం లీక్ అవుతుంది. దాన్ని ఇంకా అలాగే వాడుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా ఆ టైంలో మొత్తం అన్ని అల్యూమినియం అన్నీ వేసేస్తే ఆ కుక్కర్ అయితే వచ్చింది కొంచెం అమౌంట్ ఇస్తే. నాకు ఇడ్లీకి నానబెట్టేదాకా చేసేదాకా తెలియలేదన్నమాట ఇడ్లీ కుక్కర్ లేదు నా దగ్గర అని. ఇంక అప్పటికప్పుడు చూసి ఎక్కడ ఎతికినా లేదు. అంటే మామూలుగా నా దగ్గర తట్టే ఇడ్లీ ప్లేట్స్ కూడా ఉండే. ప్లేట్స్ ఏమో ఏదైనా కర్రీస్ మీదకి వాటి మీదకి మూతలాగా కూడా యూజ్ చేస్తాను. దానికి ఉన్న స్టాండ్ ఎక్కడో పెట్టాను, అది దొరకట్లేదు అనమాట. మొత్తం అంతా పైన కబోర్డ్లో, కిచెన్లో అంతా ఎతికాను, అసలు ఎక్కడ లేదు. ఉన్నాయో 2-3 సెల్ఫ్లు ఉన్నాయి, మొత్తం అన్నీ వెతికాను కానీ మరి అది ఎక్కడుందో దొరకట్లేదు. చూడాలి, అది ఉంటే ఓకే, లేదంటే ఇడ్లీ కుక్కర్ కూడా ఇంకొకటి తీసుకోవాలి. అల్యూమినియం బాగుంటుందా, స్టీలే బాగుంటుందా అని ఆలోచిస్తున్నా. స్టీల్ అయితే మాడిపోతుంది అంటున్నారు చాలామంది. ఎప్పుడైనా కొంచెం వాటర్ అటు ఇటుగా అయిపోయినా, తక్కువైనా, హై ఫ్లేమ్లో పెట్టినా సరే మాడుతుంది అని. అదే ఏం తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. చూద్దాం ఏది సెట్ అవుతుందో. ఇంకా తీసుకుంటే మాత్రం 20 కానీ 22 అలా వస్తాయి కదా, అదే తీసుకుంటాను. 20-24 ఎక్కువ ఎవరైనా ఉన్నా సరే ఒకేసారి పెట్టేసుకున్నామంటే ఒక 4-5-6 మెంబర్స్కి ఒకసారి అవుతుంది. అలాగా దీంట్లోకి వచ్చేసి అంటే చెప్పాను, మర్చిపోయాను, ఒక ప్లేట్ ఉంటుంది కదా అంచు ఉన్నది, దానికి కొంచెం నూనె రాసేసి ఆ ప్లేట్లో పెట్టి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మనం కుక్ చేసిన తర్వాత పెట్టుకునే స్టాండ్స్ ఉన్నాయి కదా రైట్ సైడ్, అదొకటి దాంట్లో వేసి ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని ఆ ప్లేట్ నిండా వేసాను. యాక్చువల్లీ నాకు ఇదే ఈజీ అనిపించింది, క్లీన్ చేసుకోవడం అయిపోయింది. ఒకటే గిన్నెకి 3 మెంబర్స్ తిన్నామన్నమాట. ఇంకా చిన్నపిల్లలైతే చిన్న పిల్లలైతే వైఫ్ అండ్ హస్బెండ్, చిన్న పిల్లలైతే కనుక 4 మెంబర్స్ కూడా తినవచ్చు ఒకదానికి. నేను మా దీవెన్ బాబు మా వారు ఒక ప్లేట్లో వేసేస్తే ఇంకా 2-3 పీసెస్ అయితే వచ్చాయి. మొత్తానికైతే సరిపోయింది. ఇంకా మా దీవెనమ్మకు మాత్రం తర్వాత కొంచెం ఒక చిన్న అట్టులాగా వేసేసి అయితే పెట్టేశాను. దీంట్లో కాంబినేషన్ వచ్చేసి కొబ్బరి చట్నీ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్దే. నిన్న వీడియో పెట్టలే కదా, వీడియోస్ ఏమీ లేకుండా ఉండే. మొన్న కొంచెం హెల్త్ అది బాగాలేదు, కొంచెం స్టమక్ పెయిన్ ఉందనేసి వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంకా దీని చట్నీ కోసం కావాల్సినవన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. మిర్చి కూడా తీసుకున్నాను. పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం కారం తక్కువగా వేస్తాను. దీవెన తింటుంది కానీ దీవెన బాబు తినడు అనమాట, కారం ఉంటే అసలు తినడు. అందుకోసమే కొంచెం తక్కువగా వేశాను. ఈ టైప్లో ఉన్న మిర్చి అసలు కారంగా ఉండవు, కాకపోతే బాగుంటుంది చూడ్డానికి. పచ్చడి కానీ ఏదైనా చేసిన టమాటా చట్నీ, గోంగూర లాంటివి బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా కడాయిలోకి దేంట్లో చేయాలో దాంట్లో తీసేసుకొని కారానికి సరిపడ మిర్చి కడిగి కొంచెం డ్రైగా అయిన తర్వాత నూనె అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం అవి చింది పడతాయి అనేసి 2 ముక్కలుగా చేశాను. కొంచెం జీలకర్ర, శనగపప్పు, పచ్చిమిర్చి వేసి వేయించుకొని మిక్సీ జార్లో తీసుకొని కట్ చేసుకున్న కొబ్బరి కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఒకసారి అయితే కడిగేశాను. జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. ఇంక ఇది వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని దాంట్లోనే పచ్చి కొబ్బరి వేసాను. ఒక్కొక్కసారి అయితే వేయించుతాను అవి కూడాను. టైం ఉంటే కనుక ఖచ్చితంగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుతాను. వేయించకపోయినా బాగానే ఉంటుంది. కొబ్బరి చట్నీ ఎలా చేసినా బాగుంటుంది. ఈసారి మాత్రం డైరెక్ట్గా వేసేసాను. కొంచెం శనగపప్పు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది దీంట్లోకి, లేదంటే పుట్నాల పప్పు తినే వాళ్ళైతే ఆ పప్పు కూడా యూజ్ చేసుకోవచ్చు, మన ఇష్టము. శనగపప్పు కాబట్టి తాలింపులో వేసాను కొంచెం వేగుతుందని. పుట్నాల పప్పు అయితే డైరెక్ట్ మనం కొబ్బరితో పాటే వేసేసుకొని కొంచెం చింతపండు వేసుకునే వాళ్ళు వేసుకోండి. నేను అన్నంలోకి చేసినప్పుడు మాత్రం పచ్చడి చింతపండు వేస్తాను. మనం టిఫిన్స్లో చేసినప్పుడు ఇట్లా ఇడ్లీ, దోశ వాటిలో పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ చేసినా చింతపండు వేయను, నాకు అంత ఇష్టం ఉండదన్నమాట మా వాళ్ళకి పుల్లగా ఉంటే.
రైస్లోకి చేసినప్పుడు కొంచెం స్పైసీగా పుల్లగా ఉండడం కోసం చింతపండు యాడ్ చేశాను. చాలామంది అంటారు కొంచెం చింతపండు వేయండి బాగుంటుంది అని. అప్పుడప్పుడు కామెంట్ పెడతారు. నేను అది ఒక్కొక్కసారి ట్రై చేస్తాను. కాకపోతే మా వాళ్ళకి అంత ఇష్టం ఉండదు అనమాట, ఏంటి పుల్లగా ఉంది అని. ఇంకెలా మన ఇంట్లో ఎలా తింటామో అలాగే చేసేసుకుంటే అయిపోతుంది కదా అనేసి నేను వేయను. ఒక్కోసారి వేస్తాను, కొంచెం డిఫరెంట్గా ఉండాలని ట్రై చేస్తాను. కానీ ఎక్కువ మాత్రం ప్లెయిన్ కానీ ఇలాగైనా చేస్తాను వితౌట్ చింతపండు. అయిపోయింది. వేయించుకున్న మనం పచ్చిమిర్చి కొంచెం అదంతా ఇంకా అదే ఆయిల్లోనే, ఇంకేం ఆయిల్ యూజ్ చేయకుండా దాంట్లోనే కొంచెం ఆవాలు కరివేపాకు వేసేసి స్టవ్ ఆపేసాను. ఈలోపు మనం ఈ చట్నీ అయితే మిక్సీ పట్టేసుకుందాము. కొంచెం జీలకర్ర ఉంది, శనగపప్పు కూడా ఉంచాను ఒక కార్నర్లో. దాంట్లోనే ఆవాలు కరివేపాకు వేసాను, ఎండుమిర్చి మర్చిపోయాను అనమాట. ఇది అంటే కొంచెం లేట్ అయిపోయింది, అందుకే కొద్దిగా హడావుడి అయిపోయింది అనమాట. మా వారు దీవెనమ్మ సాంగ్ షూటింగ్కి వెళ్ళారు. నైట్ వచ్చేసరికి 4:30 అయిపోయింది. వచ్చి లేటుగా పడుకునేసరికి లేటుగా చేస్తున్నాను కదా టిఫిన్. నాకు మా దీవెన్ బాబుకేమో ఆకలేసింది. ఇంకా దీవెనకైతే పాలు కాగబెట్టేసి పొద్దుమని పెట్టేసరికి నాకు పాలు వద్దు, ఈరోజు టిఫినే కావాలన్నాడు. అందుకే ఇంకా అందరం అదే తినేసామన్నమాట టిఫిన్. కడిగేసుకున్న కొబ్బరి ముక్కలు యాక్చువల్గా టైం ఉంటే పైన బ్రౌన్ కలర్ పొట్టు కూడా తీసేస్తాను నేను. అందులోని ఈ కొబ్బరికాయ లాస్ట్ మండే రోజు కొట్టిందనమాట పూజ చేసినప్పుడు. ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, కొంచెం గట్టిగా అయిపోయింది. కొబ్బరి ముక్కలు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. రెగ్యులర్గా చేసే వాళ్ళైతే, నేను కూడా మ్యాక్సిమం చేస్తాను. ఎప్పుడైనా ఒకసారి అది కొబ్బరి ఒలిచే టైం, పల్లీలు అయితే వేయింపుకొని పెట్టుకుంటాం కదా, నేను మామూలుగా ఇప్పుడు నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేది అలాగే చేసేసుకొని పెట్టుకుందాం అని అనుకుంటున్నాను. స్కూల్కి కొంచెం హడావిడి అవుతుంది. టిఫిన్ పిండి ఉంటుంది, దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది, కానీ చట్నీ చేసుకోవాలంటే హడావుడిగా అవుతూ ఉందన్నమాట. ఏదైనా చట్నీ అదో ఏదో వేసుకొని తినాల్సి వస్తుంది, లేదంటే లేట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఒక 1/2 కిలో పల్లీలు వేయించుకొని, 1/2 కిలో కానీ కిలో కొన్ని అయితే ఇంట్లోకి నార్మల్గా పులిహోరలోకి అలాగ ఉంచేసుకొని మిగిలినవన్నీ వేయింపుకొని పెట్టుకుంటాను. వేయించి చల్లార్చి పొట్టు తీసేసి నీట్గా చెరిగేసి డబ్బాలో పోసి పెట్టుకుంటే, మనం పచ్చిమిర్చి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది. రెడీగా ఉంటుంది అనమాట. మామూలుగా అంత పెద్ద హడావులు లేదు, మాకు టైంతో ఏం పని లేదు, నెమ్మదిగా చేసుకుంటాం అనుకున్న వాళ్ళకి ఓకే. కానీ షూటింగ్స్ ఉన్నప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. పల్లీలు వేగాలి, అవి మిక్సీ పట్టాలంటే చల్లారాలి కదా. వేడిది మిక్సీ చేసామంటే కొంచెం హీట్ అవ్వడము, స్ట్రక్ అయిపోవడము, లేదంటే ఇట్లా పైకి వచ్చేస్తుంది అనమాట క్యాప్ వాటర్ వేసినప్పుడు ఆ హీట్కి. అందుకనేసి నేను వేయించి పెట్టుకుంటాను. ఎప్పుడు నా దగ్గర కొన్ని ఉంటాయి అలాంటివి. ఇప్పుడైతే ఇడ్లీ అయితే ఉడికిపోయిందండి. సేమ్ ఉంది, ఏం పెద్ద టేస్ట్ ఏం చేంజ్ ఏం అవ్వదు. కాబట్టి చూడడానికి షేప్ చేంజ్ అవుతుంది కానీ టేస్ట్ అయితే ఏం చేంజ్ అవ్వదు అనమాట. నేను తెల్ల నూకాయ వాడతాను, అందుకే మరీ అంత తెల్లగా ఉంది. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కలా దొరుకుతుంది. ఒక్కో షాప్లోనే ఇడ్లీ బరకగా ఉంటుంది, ఒక్కో షాప్లోనే మెత్తగా ఉంటుంది, అంటే పిండిలాగా ఉంటుంది కదా రవ్వ అది. కాకపోతే ఎంతైనా మా ఇంట్లో ఇడ్లీ చేయడం కొంచెం తక్కువ, కొంచెం కాదు చాలా తక్కువ. పిజ్జా కట్ చేసినట్టు చేస్తున్న ఇడ్లీని అంతా మా ముగ్గురికి వచ్చేసింది. ఇంకా దీవెనమ్మ లేచేసరికి 12 అయిపోయింది అనమాట. 4:35కి వచ్చారని చెప్పాను కదా. ఇంకా పడుకుండిపోయింది. లేచిన తర్వాత మళ్ళీ తనకి సరిపడా ఒకటి చిన్నది వేసేసానంటే ఇంక సరిపోతుంది. చట్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు కిచెన్ అంతా తినేసిన తర్వాత కిచెన్ క్లీన్ చేసుకోవాలి. పాలైతే మేము ఇంకా జెప్టోలోనే బుక్ చేస్తున్నాం. ఫుల్ క్రీమ్ మిల్క్ యూజ్ చేస్తాను, దాంట్లోనే మీగడ, దాంట్లోనే తోడు వేసుకోవడము. టీకి పిల్లలు తాగడానికి మా దీవెన్ బాబు మొత్తం అన్ని 4 ప్యాకెట్స్ అయితే బుక్ చేస్తాము. 2 days వస్తాయి అనమాట. అంటే ప్రతిరోజు చేయడం ఎందుకనేసి 2 సేఫ్టీకి పెట్టుకుంటాను. 2 ప్యాకెట్స్ ఏమో తోడు పెట్టేస్తాను. అది కూడా 1.5 ఒకరోజు వస్తుంది, నెక్స్ట్ డేకి ఆఫ్టర్నూన్ పిల్లలకి లంచ్లోకి వస్తుంది. అలా ఉంటుంది. ఇక్కడ గేదె పాలు కూడా పోస్తున్నాను, నేను చూసే కానీ అడగలేదు. అదేంటంటే నాకు పాలు పడితే మామూలుగా ఏమంటారు గుర్తుండదు అనమాట. మనం ఎప్పుడైనా తీసుకోలేదనుకోండి, వాళ్ళు పాలు పొయ్యకపోయినా మనం తీసుకోకపోయినా అసలు గుర్తుండదు. అంతా ఎందుకు వచ్చింది లేగోవాలా అనేసి ఇంకా తీసుకొని నేను పట్టడం అంటే అలవాట్లేదనమాట, మర్చిపోతూ ఉంటాను. ఇంకా రెగ్యులర్గా వాడే వాళ్ళు అయితే ఓకే, కానీ నాకేంటంటే ప్యాకెట్లే సెట్ అవుతుంది అనమాట.
ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవడమో లేదంటే బుక్ చేసుకోవడమో సరిపోతుంది. అలాగా ఫుల్ క్రీమ్ అయితే సేమ్ మనకి అట్లా గేదె పాలు ఉన్నట్టుగానే ఉంటాయి, మీగడ కానీ చిక్కగా కానీ కొంచెం టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఫైనల్గా ఇడ్లీ అయిపోయింది. మొన్న రెసిపీ చూపించడం మర్చిపోయాను కదా, దీంట్లో పునుగులు చేసినప్పుడు పెట్టండి అని అడిగారు. నేను 2 ఫోన్లలో వీడియో షూట్ చేసుకున్నాను, దానివల్ల ఇది యాడ్ చేయలేకపోయానమాట. అప్పటిదనమాట 3 వీక్స్ బ్యాక్ వీడియో ఇప్పుడు దొరికింది ఈ ఫోన్లో. ఇది కొంచెం 1 కప్పు గోధుమ పిండి, అరకప్పు మైదా పిండి మొత్తం కూడాను పెరుగుతోనే మిక్స్ చేశాను. కొంచెం సాల్ట్, బేకింగ్ సోడా వేసేసి ఇలా గట్టిగా కలిపేసి మూత పెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఎలా అయిపోతుందో, మెత్తగా అయిపోద్ది. ముందే మనం కొంచెం జోరుగా కలిపి పెట్టుకున్నామంటే ఆ తర్వాత ఇంకా జోరైపోయి షేప్ అవుట్ అవుతాయి పునుగులు కానీ బోండాలు కానీ. ఇప్పుడు ఈ పిండిని కలపడంలో ఉంటుంది అనమాట. మనం అందులో ఏమి ఇంగ్రీడియంట్స్ వేసాము, ఏంది, ఎట్లా కలిపాము అని ఏమి ఉండదు. ఇప్పుడు కలిపే ప్రాసెస్లోనే మనకి కరెక్ట్గా రావడానికి యూజ్ అవుతుంది. కొంచెం చేయి నొప్పి వస్తుంది. ఫస్ట్ ఇలాగా పిండిని అంతా ఒక దగ్గర తీసుకొని రౌండ్గా తిప్పేసి ఇప్పుడు చేతులతోటి ఇలా బాగా ఇట్లా కొట్టాలి, పైకి కిందికి సాగుతూ ఉన్నంతసేపు. కొంచెం పెద్దదైతే ఫ్రీగా ఉంటే ఇంకా బాగుండు, కాకపోతే మనం 1 కప్పే కాబట్టి తీసుకుంది, ఈజీగా ఉంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసేవాళ్ళు వెడల్పుగా ఉన్న గిన్నెలు ఉంటాయి కదా, అందులో తీసేసుకుంటే ఈజీగా కలుపుకోవచ్చు. చేతికి అంటుకోకుండా ఈజీగా జారిపోతాయి. మనం పిండి కలిపే విధానం, మనం కలిపిన కన్సిస్టెన్సీని బట్టి మనకి సరిగ్గా వస్తాయి అన్నమాట. సరిగ్గా కలపలేదనుకోండి చేతికి బంకగా అతుక్కొని సాగుతూ పొడవుగా అట్లా వస్తాయి. పిండి బాగా కలిపి దాంట్లో ఉన్న జిగురంతా ఇట్లా అయ్యేంత వరకు కలిపితే నూనెలో వేస్తుంటేనే ఆటోమేటిక్గా పడిపోతాయి. ఇంకా కొంచెం వాటర్ తడి చేసుకుంటే. ఇది నేను చేసేది. ఇంతకుముందు మొత్తం మైదా పిండితోనే చేసేదాన్ని, కాకపోతే ఇప్పుడు చాలా వరకు తగ్గించాను. ఒక 1/2 కిలో తీసుకొస్తే దేనికైనా వీడియో పర్పస్ అయినా ఏదైనా రెసిపీ చేసినప్పుడు యూజ్ అవుతుంది అనేసి ఉంచడం తప్ప చాలా వరకు తగ్గించేసామన్నమాట. 1/2 కిలోది మాకు దాదాపుగా 15 రోజులు 20 రోజులు 1 మంత్ కూడా వస్తుంది. ఎప్పుడైనా దేంట్లోనే వాడాలంటే ఒక 2 స్పూన్లు అలాగా యూజ్ చేసుకుంటాను. కానీ ఇలాంటి రెసిపీస్ ఏమైనా చేయాలంటే వీడియో పర్పస్ అప్పుడు వాడతాను. మిగిలిన టైంలో అయితే చాలా వరకు 95% అయితే తగ్గించేసాము. మైదా, గోధుమ పిండి వేసాను ఇందులో. కలర్ కూడా చూడండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. మామూలుగా అయితే వైట్గా ఉంటుంది, ఇది గోధుమ పిండి కాబట్టి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చింది పిండి. కలిపేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేశాను. ఇంకా పిండి బాగా నానుతుంది అనమాట. పొద్దున్నే కలుపుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం బేకింగ్ సోడా వేసుకోవడమే, కాకపోతే అది కూడా హెల్త్కి అంత మంచిది కాదు, నూనె ఎక్కువ లాగేస్తుంది, పీల్చుకుంటుంది అనమాట. ఆల్రెడీ మైదా డీప్ ఫ్రై, మళ్ళీ నూనె పీలిస్తే ఇంకా అంతే సంగతులు. కాబట్టి మనకి కొంచెం ఐడియా ఉంటే ముందు రోజు నైట్ కలిపేసి పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఇలా కలిపి పెట్టుకున్నామంటే ఈజీగా వస్తుంది. ఆయిల్ కూడా పెద్దగా ఏం పీల్చదు. పిండి చూడండి, ఫస్ట్ కలిపిన దానికి ఇప్పుడు కలిపిన దానికి ఇలా తేడా వచ్చింది. యాక్చువల్లీ నేను వీడియోలో కొంచెమే చూపించాను కానీ 10 to 15 మినిట్స్ వరకు మిక్స్ చేశాను. ఇంకా అదే టైం ఎక్కువ అయిపోతుందని కట్ చేశాను అనమాట. ఇంకా పునుగులు కూడా వేసేసుకుందాం అంతే. టీ కూడా పెట్టేశాను. పునుగులు వేసుకోవడానికి గిన్నె, గరిటె అన్నీ తీసుకొని రెడీగా పెట్టుకుంటే టెన్షన్ ఉండదన్నమాట. నేను వంట చేసేటప్పుడు మెయిన్ ఈజీగా అవ్వడానికి వంట ఏంటంటే ఏం కావాలో అన్నీ దగ్గరగా పెట్టుకొని మనకి ఎంత కావాలో అంత తీసుకొని పక్కన కడిగేసి పెట్టుకున్నామంటే ఇంకప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తే 4 కూరలైనా ఒకేసారి చేసేసుకోవచ్చు. అలా అయితే నేను ట్రై చేస్తాను. ఏ వంట అయినా ఏ టిఫిన్ అయినా సరే ముందు ఏం కావాలి, ఎంత వేయాలనేది రెడీ చేసి పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ముందు ప్రిపరేషన్ చేసుకుంటే నెక్స్ట్ ఇంకా పునుగులు వేసేసుకోవడం. ఫస్ట్ ఆయిల్ హీట్ అయిందా లేదని చూస్తున్నాను. స్టీల్ కడాయిలు ఏంటంటే కొంచెం డీప్ ఫ్రైకి అతుక్కుంటాయి. మనం ఇలాంటి పిండి రెసిపీస్ చేసినప్పుడు పూర్ణాలు ఇట్లా మైదా పిండి, గోధుమ పిండి సంబంధించినవి పూరి కాకుండా ఇంకా కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు ఫ్లేమ్ తగ్గించుకొని పెట్టుకొని పునుగులు వేసేసుకోవాలి. వేసిన తర్వాత సేమ్ గులాబ్ జామున్ లాగానే ఈ 1 సైడే ఉంటాయి అన్నమాట. 1 సైడ్ కలర్ వస్తుంది, 1 సైడ్ ఏమో వైట్గా ఉంటాయి. కాబట్టి పునుగులు వేసేసిన తర్వాత మనం ఇట్లా గరిటె తీసుకొని రౌండ్గా తిప్పుతూ ఉంటే ఈవెన్గా కలర్ వస్తాయి, ఫ్రై అవుతాయి. బాగా హీట్ అయిన తర్వాత అలాగే హై ఫ్లేమ్లో ఉంచకూడదు, మనం ఫ్లేమ్ అనేది తగ్గించేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆటోమేటిక్గా పైకి వచ్చేసింది కదా, ఇప్పుడైతే కరెక్ట్గా ఇంకా ఆయిల్ హీట్ అయినట్టు. డీప్ ఫ్రై రెసిపీస్ ఏదైనా సరే ఆయిల్ బాగా హీట్ చేసి తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. మనం మధ్యలోకి వచ్చి కుక్ చేసిన తర్వాత ఇంకా అలాగే చేసేసుకోవాలి. ఇంకా పునుగులు వేసే రెసిపీ అయితే ఆల్రెడీ మీరు చూసేశారు. ఆ పిండి మిక్స్ చేసేది చూపించమని అడిగారు కదా, అందుకే దీంట్లో యాడ్ చేశాను. ఇంకా అది మాత్రం చేయలేదన్నమాట.
పిల్లలు కూడా స్కూల్కి అయితే ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నారు. మా దీవెన బాబు కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు, ఎంతసేపు రెడీ అవుతుంది మా అక్క అనేసి. వీళ్ళు లేట్గా లేస్తాడు కానీ తొందరగా రెడీ అవుతాడు. మెయిన్ ఏంటంటే ఆడపిల్లలంతా డ్రెస్సింగ్ అట్లా ఉండదు, జుట్టు కూడా ఉండదు కాబట్టి ఫాస్ట్గా బ్రష్ చేసామా, స్నానం చేసామా, డ్రెస్ వేసుకొని షూ వేసుకొని కూర్చున్నాం అంతే. ఒక్కోసారి జుట్టు కూడా దూకోడు, బలవంతంగా పిలిచి దువ్వితే తప్ప ఆయిల్ పెట్టి ఇవన్నీ చేసేదాకా అట్లుంటుంది అనమాట. ఓకే అండి, ఇదనమాట ఈరోజు బ్లాగ్. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బయట చల్లటి గాలి వస్తుంది, నాకు కూడా నిద్ర వచ్చేస్తూ ఉందనమాట. నిద్ర మబ్బుగా ఉంది నా ఫేస్ ఇంకా. థ్యాంక్ యూ.